ఇప్పుడు మనం డిటర్మినెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాము. సో ఇఫ్ ఏబిసి ఆర్ పాజిటివ్ అండ్ నాట్ ఆల్ ఈక్వల్ దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి ఇస్ డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఏం కండిషన్ ఇచ్చాడు? ఏబిసి ఆర్ పాజిటివ్ నెంబర్స్ అంట, అలానే అవన్నీ కూడా ఈక్వల్ కాదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో ఇన్ దట్ కేస్ వాట్స్ ద డిటర్మినెంట్? సో ఫస్ట్ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏమొస్తుంది? సో డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే ఇట్ ఈస్ a times bc minus a square, next minus b times, okay, so b square minus ac, b square minus ac, and then finally plus c times, so ab minus c square. ఇది ఒకసారి సింప్లిఫై చేసేయండి. ఏమొస్తుంది ఇక్కడ? abc మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అక్కడ కూడా abc, ఇక్కడ కూడా ఏబిసి. ఏబిసి 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 ఐ మీన్ 3 టైమ్స్ ఉంది, అంటే 3 ఏబిసిది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ క్యూబ్, మరి ఇక్కడ మైనస్ బి క్యూబ్, మరి ఇక్కడ మైనస్ సి క్యూబ్. సో ఈ డిటర్మినెంట్ వాల్యూ వచ్చి 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ అని వచ్చింది. సో ఇలాంటి ఆప్షన్ ఉందా? లేదు. సో ఏమని ఇచ్చాడు? ఈ డిటర్మినెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంట, లేదా లెస్ దెన్ 0 అంట, గ్రేటర్ దెన్ 0 అంట, లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంట. Clearly ABC are positive and not all equal then. So ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A1 B2 C3. సో వాడు చెప్పిన కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి ఈక్వల్ కాదు, 1 2 3 డిఫరెంట్ నెంబర్స్ కదా. పాజిటివా? అవును, పాజిటివ్. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 minus 1 cube 1 minus 2 cube is 8 minus 3 cube is 27. సో ఇది చెక్ చేయండి ఎంత? 3 3s are 9 9 2s are 18 మైనస్ ఎంత ఇది? మైనస్ 36, అంటే ఇది మైనస్ 18. మనకు వచ్చిన డిటర్మినెంట్ ఒక నెగిటివ్ నెంబర్. సో కాబట్టి 2 ఆప్షన్స్ని మనం క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి సి, ఇంకొకటి డి. ఎందుకు? ఇది నెగిటివ్ నెంబర్ వచ్చింది. సో అది లెస్ దెన్ 0 అవ్వచ్చు, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా లెస్ దెన్ 0 అవ్వచ్చు. సో ఏబి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. సో ఏబిని ఎలా, ఏబిలో ఆన్సర్ ఎలా కనుక్కుంటాం అనేది కూడా ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇది ఎలా సాల్వ్ చేస్తామో చెక్ చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వెరిఫికేషన్ యూస్ చేసి ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకుంది 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఇది 0 ఎప్పుడు అవుతుంది? ఓకేనా. సో మీకు దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏబిసి 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ కదా, మైనస్ కనుక కామన్ తీస్తే మీరు ఇది చూడ్డానికి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి. ఒకటైతే కన్ఫర్మ్ నెగిటివ్ వచ్చింది. సో ఏ కానీ బి కానీ అవ్వచ్చు. 0 ఈక్వల్ మీన్ ఈ వాల్యూ 0 అవ్వచ్చా, అది కనుక డిసైడ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇది 0 అవ్వాలంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి 0 అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? ఇది ఒక 11th 12th స్టాండర్డ్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి అనేది ఫ్రీక్వెంట్గా మీరు యూస్ చేస్తుంటారు. సో ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడు 0 అవుతుంది అంటే 2 కేసెస్లో ఇది 0 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏంటి ఆ కేసెస్? ఒకటి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనే కేసు సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 0 అవుతుంది. ఇంకొక కేసు కూడా ఉంది. ఏంటి ఆ కేసు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మస్ట్ బి 0. సో ఏ బిసి ఒకవేళ ఈక్వల్ అయితే ఈ డిటర్మినెంట్ 0 అవుతుంది, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అవ్వాలి. సో 2 కేసెస్ పాసిబుల్ కాదు. ఎందుకు కావు అంటే క్లియర్గా ఏబిసి పాజిటివ్ అండ్ నాట్ ఆల్ ఈక్వల్ అన్నాడు, అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సో 3 ఈక్వల్ కాదు అని చెప్తున్నాడు, నాట్ ఆల్ ఈక్వల్. అలానే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 ఎప్పటికీ అవ్వదు. అరే ఏబిసి పాజిటివ్ నెంబర్స్, వాటిని యాడ్ చేస్తే 0 ఎలా అవుతుంది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి ఎప్పటికీ 0 అవ్వదు. అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ అలా ఆప్షన్ బి. సో ఇలా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసాం. మీకు ఇంకొక నోట్ పాయింట్ కూడా చెప్తాను. సో ఆ నోట్ పాయింట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. సో ఆ నోట్ పాయింట్ చెక్ చేద్దాం. సో ఆ నోట్ పాయింట్ ఇలా ఉంది. సో ఆ నోట్ పాయింట్ ఏంటి అంటే, సో ఆ నోట్ పాయింట్ చూడండి.
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని మనం ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఎన్. సో ఇది ఒక చాలా స్టాండర్డ్ రిజల్ట్. దీని కనుక ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇది 0 ఎప్పుడు అవుతుంది? ఒకవేళ ఇది 0 అయితే ఈ ప్రోడక్ట్ 0 అయ్యి ఇది కూడా 0 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక 0 అయితే ఇది మొత్తం 0. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc 0 అవుతుంది. లేదా ఇదన్నా 0 అవ్వాలి. ఇది ఎప్పుడు 0 అవుతుందో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తీసుకున్నారు అనుకోండి, ఇది 0 అయిపోతుంది. సో అందుకనే ఇక్కడ ఈ లాజిక్ చెప్పాను నేను. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది 0 అవుతుంది. కానీ ఈ కేస్ రెండు కూడా ఈ క్వశ్చన్లో తీసుకోకూడదు అన్నాడు. అంటే క్లియర్గా మన డిటర్మినెంట్ <0. చాలా తెలివిగా, అంత సులువుగా సాల్వ్ చేయలేము. చాలా తెలివిగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. చాలా ట్రాప్స్ పెట్టాడు ఇందులో. లెట్స్ ప్రొసీడ్. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి దీని డిటర్మినెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూస్తుంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. కొంచెం చిన్న నెంబర్స్తో వర్క్ చేయడం వల్ల ఈజీగా డిటర్మినెంట్ ఫైండ్ చేయొచ్చు. ఏం చేస్తాం? మనకి కొన్ని ఆపరేషన్స్ తెలుసు. ఎలాంటి ఆపరేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ R2 రీప్లేస్డ్ విత్ R2 మైనస్ R1 ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ అవ్వదు. అలానే R3. సో చూడండి, R3 ఇస్ రీప్లేస్డ్ విత్ లెట్స్ సే R3 మైనస్ R1 ఇలాంటి ఆపరేషన్స్ చేయడం వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. సో కొత్త ఎంట్రీస్ ఏంటి? 24, 25, 26. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 24 1, 26 మైనస్ 25 1 1. నెక్స్ట్ R3 is R3 minus R1, so it's 2. Next it's 2. Next 27 minus 26 is 1. So next ఏం చేద్దాం? సో ఇది డిటర్మినెంట్ అనమాట. డిటర్మినెంట్ లాగా రాయాలి. నెక్స్ట్ ఈ వాల్యూని యూస్ చేసి దీన్ని 0 చేద్దాం. దానివల్ల చిన్న ఎలిమెంట్ చిన్న నెంబర్స్ రావడం వల్ల డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే, R3 is replaced with R3 minus let's say 2 into R2. సో దీనివల్ల కొత్త ఎంట్రీస్ ఏంటి? 24, 25, 26. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ 0 0. నెక్స్ట్ 1 minus 2. 1 minus 2 is minus 1. ఇప్పుడు డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిప్లికేషన్స్ అదే డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంటే పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 24 ఇంటూ -1 అంతే, ఎందుకంటే 0 కదా. నెక్స్ట్ -25 ఇంటూ ఓకే. సో అగైన్ -1. సో నెక్స్ట్ +26 ఇంటూ, సో ఏమని రాసుకోవచ్చు? 26 ఇంటూ, సో దిస్ ఇంటూ దిస్ ఇస్ 0. 1 ఇంటూ 0 మైనస్, సో దిస్ ఇస్ ఇంటూ 0. సో ఇప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ -24 మిగిలింది, ఇక్కడ +25 మిగిలింది. సో స్టూడెంట్స్ ఏం మిగిలింది? -24 +25 అని మిగిలింది. సో ఆన్సర్ ఎంత? +1 ఉందా? ఉంది. ఆప్షన్ సి. సో దిస్ ఇస్ +1. ఈ విధంగా పెద్ద నెంబర్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇలాంటి ఆపరేషన్స్ వాడడం వల్ల డిటర్మినెంట్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రాపర్టీస్లో, ఇఫ్ యూ రీప్లేస్ అ పర్టికులర్ రో విత్ ఇట్ సెల్ఫ్ ప్లస్ అ మల్టిపుల్ ఆఫ్ అనదర్ రో, ద డిటర్మినెంట్ వోంట్ చేంజ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1. లెట్స్ ప్రొసీడ్. Let A and B be two symmetric matrices of same order. Then the matrix AB minus BA is a symmetric matrix, a skew symmetric matrix, a null matrix, the identity matrix. So ఏమని ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్? AB మైనస్ BA ఎలాంటి మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు. ఇంకేం డేటా ఇచ్చాడు? క్లియర్గా A అండ్ B ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని ఇచ్చాడు. సో ఇఫ్ A సిమెట్రిక్, మనకేం తెలుసు? సిమెట్రిక్ అయితే A ట్రాన్స్పోజ్ ఇస్ సేమ్ యాజ్ A. సేమ్ వే B ట్రాన్స్పోజ్ ఇస్ సేమ్ యాజ్ B. ఈ ఇన్ఫర్మేషన్ని వాడుకోవాలి మనం. సో ఏం చేద్దామంటే, లెట్ CB AB మైనస్ BA అని అజ్యూమ్ చేద్దాం. లెట్ CB a న్యూ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ లైక్ AB మైనస్ BA. ఓకేనా? సో చూడండి ఏం జరగబోతుందో కొంతసేపట్లో. లెట్స్ ఫైండ్ C ట్రాన్స్పోజ్. సో ఏమవుతుంది? C ట్రాన్స్పోజ్ AB మైనస్ BA
హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోజ్ అనేది దీని మీదకి కూడా వెళ్తుంది. సో ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్. సింప్లిఫై చేయండి. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఏంటి? చాలామంది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అనుకుంటున్నారు. కాదు. సో ఇది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇలా రాయాలి. అలానే మైనస్ ఇది బిఏ కదా, సో రివర్స్లో రాయాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ని మనం వాడాలి. ఏంటది చూడండి. బి ట్రాన్స్పోజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ బి. ఎవరిచ్చారు? క్వశ్చన్లో ఇచ్చారు కదా, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బి. సో బి ట్రాన్స్పోజ్ ప్లేస్లో బి, ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఫైనల్గా సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ట్రాన్స్పోజ్ తీసుకున్నాం కదా రెండు సైడ్స్, సో ఇదేమవుతుంది బిఏ మైనస్ ఏబి. సో దీన్నే మనం ఒకవేళ మైనస్ కనుక కామన్ తీస్తే ఏబి మైనస్ బిఏ అని రాయొచ్చు. ఒకసారి ఏబి మైనస్ బిఏ ఏమని అజ్యూమ్ చేసాం మనం? సి అని అజ్యూమ్ చేసాం. సో అక్కడ రీప్లేస్ చేయొచ్చు. సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఫైనల్గా మనం ఏమని ప్రూవ్ చేసామంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అని ప్రూవ్ చేసాం. సో ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్? సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. క్లియర్గా అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. చాలా సింపుల్గా, అంటే ఈ కండిషన్ వాడాలి. ఈ కండిషన్ వాడకపోతే రాదు. ఇచ్చాడు ఆ కండిషన్. ఏమని ఇచ్చాడు? ఏ అండ్ బి టూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని క్లియర్గా ఇచ్చాడు. సో లెట్స్ ప్రొసీడ్. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏ అండ్ బి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయితే ఏబి మైనస్ బిఏ ఎప్పుడు కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్లో ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క డిటర్మినెంట్ అడుగుతున్నాడు. సో ఎలా ఫైండ్ చేస్తారు ఈ డిటర్మినెంట్ని? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏబి ఉంది, ఓకేనా? ఒకవేళ మీరు బి కామన్ తీస్తే బి మైనస్ ఏ మిగులుతుంది కదా. ఇక్కడ ఏ కామన్ తీస్తే మళ్ళీ బి మైనస్ ఏ మిగులుతుంది. ఇక్కడ సి కామన్ తీస్తే బి మైనస్ ఏ మిగులుతోంది. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు కనబడుతుంది. సో ఒకసారి కామన్ తీసి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం కామన్ తీయాలి మనం? బి కనుక కామన్ తీస్తే ఇది బి మైనస్ ఏ. అలానే ఇక్కడ ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ. అలానే సి కామన్ తీస్తే బి మైనస్ ఏ. సో నెక్స్ట్ రోని అలానే రాసే, నెక్స్ట్ కాలం బి మైనస్ సి, ఏ మైనస్ బి, సి మైనస్ ఏ. ఇక్కడ ఏం కామన్ ఉంది? ఏమైనా కామన్ ఉందా? సి కామన్ ఉంది. సో సి కనుక కామన్ తీస్తే బి మైనస్ ఏ. కమాన్, బి కామన్ తీస్తే మళ్ళీ బి మైనస్ ఏ. ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ. సో ఇలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కాలంలో చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ బి మైనస్ ఏ అనే కాన్స్టెంట్తో మల్టిప్లై అయ్యింది. అలానే ఈ పర్టికులర్ కాలం కూడా ఈ యొక్క పర్టికులర్ అంటే బి మైనస్ ఏ అనే కాన్స్టెంట్తో మల్టిప్లై ఉంది. ఒక కాలంలో ఇలా కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని తీసి మనం బయట రాయొచ్చు. సో ఎలా అంటే ఇలా. సో యూ కెన్ టేక్ దిస్ బి మైనస్ ఏ అవుట్. సో దీనివల్ల ఒక బి మైనస్ ఏ, దీనివల్ల కూడా ఇంకొక బి మైనస్ ఏ, అంటే బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. సో దట్ ఈస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని బయట రాయొచ్చు. నెక్స్ట్ బి ఏ సి. నెక్స్ట్ అరే బి మైనస్ సి, ఏ మైనస్ బి, నెక్స్ట్ సి మైనస్ ఏ. నెక్స్ట్ ఏంటి? సి బి ఏ. ఇంకా ఎలా సింప్లిఫై చేస్తామో మనం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఒక ఖతర్నాక్ ఆపరేషన్ చేయబోతున్నాను. C2 ఇస్ రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3. ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల కూడా డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో ఏం ఎలిమెంట్స్ ఉంటాయో చెక్ చేద్దాం. ఇలానే ఎందుకు చూస్ చేశానో మీకు కొంచెం సేపట్లో మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుట్ సైడ్ అండ్ దెన్ వాట్? బి ఏ సి. ఏం రాశారు మీరు? C2 ఇస్ రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3. బి మైనస్ సి మైనస్ బి ప్లస్ సి. అరే చూడండి, ఒకసారి మళ్ళీ నాతో పాటు చెప్పండి. బి మైనస్ సి మైనస్ బి ప్లస్ సి, 0. నెక్స్ట్ ఏ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి, అరే మళ్ళీ 0. ఇది కూడా 0నే. సో ఇంకా ఈ కాలంని రీటైన్ చేసుకోండి. సి బి ఏ. ఇలాంటి ఆపరేషన్ వాడడం వల్ల
ఎలాంటి ఆపరేషన్ C2 రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3, దీనివల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో దీని డిటర్మినెంట్ రెండు సేమ్. దీని డిటర్మినెంట్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైతే కంప్లీట్గా ఒక కాలం 0 అవుతుందో దాని డిటర్మినెంట్ ఖచ్చితంగా 0. అంటే ఈ డిటర్మినెంట్ 0 ఇంటూ b మైనస్ a హోల్ స్క్వేర్ 0. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 0. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ. ఈ విధంగా చూడండి, నేను ఒక 2-3 స్టెప్స్లో సింప్లిఫై చేశాను. సో బాగా ఫోకస్డ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఒక 1 minute లోపల లేదా 2 minutes లోపల ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, if ABC are different and the determinant of ABC, a square b square c square, a cube minus 1 b cube minus 1 c cube minus 1 is 0, then what? So some options are given. ఇక్కడ మనం ఒక పర్టికులర్ ప్రాపర్టీ వాడాలి. చూడండి, ఈ కాలం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో a క్యూబ్ మైనస్ 1 b క్యూబ్ మైనస్ 1 c క్యూబ్ మైనస్ 1, ప్రతి ఎలిమెంట్లోంచి -1 అనేది మనం -1 లేదా 1ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము, అవునా? ఈ థర్డ్ కాలంలో ప్రతి ఎలిమెంట్ లైక్ a క్యూబ్ b క్యూబ్ మైనస్ a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్లోంచి 1 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దీన్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని రాయొచ్చు. ఓకేనా? దీని డిటర్మినెంట్స్ ప్రాపర్టీ ప్రకారంగా ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేను చెప్పున్నాను. సో దీని సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్ అని రాయొచ్చు. ఎలా రాస్తారో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఏ స్క్వేర్, ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్, నెక్స్ట్ బి స్క్వేర్ బి క్యూబ్, నెక్స్ట్ సి స్క్వేర్ సి క్యూబ్. ఓకే, నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక మైనస్ సైన్ వస్తుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్, సో ఇక్కడ ఏం మిగిలింది? ఈ ఎలిమెంట్స్ 1 మిగిలినాయి కదా, సో 1 అని రాసుకోవాలి. నెక్స్ట్ బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1, సో దిస్ ఇస్ 0. ఈ డిటర్మినెంట్ వాల్యూ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇక్కడ మైనస్ ఎందుకు వాడానంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ మైనస్ ఉంది కాబట్టి, ఒకవేళ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ సైన్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ ప్రొసీడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తారు? అరే, ఇందులో ఏ ఎలిమెంట్ కామన్ చెప్పగలరా? ఏ కామన్, ఇందులో బి కామన్, ఇందులో సి కామన్. సో ఆ ఎలిమెంట్స్ని కామన్ తీయండి. ఏ కామన్, బి కామన్, సి కామన్. సో ఏబిసి అనేది బయట రాయొచ్చు. నెక్స్ట్ 1 ఏ స్క్వేర్, నెక్స్ట్ 1 బి స్క్వేర్, నెక్స్ట్ 1 సి స్క్వేర్ మైనస్ ABC a square b square c square 1 this is equal to what? 0. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ వాల్యూ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్. మీరు అడగచ్చు, సార్ ఇక్కడ 1a స్క్వేర్ ఉంది, ఇక్కడేమో a స్క్వేర్ 1 ఉంది కదా, ఎలా ఈక్వల్? అరే ఈక్వల్ అవుతాయి. చూడండి, నేను కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తాను. కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల మీకు దీని డిటర్మినెంట్ సేమ్ వస్తుంది. మరి కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఒక మైనస్ సైన్ వస్తుంది కదా, వస్తుంది. సో అలాంటి ఆపరేషన్స్ 2 సార్లు చేస్తా. ఎప్పుడైతే అలాంటి ఆపరేషన్స్ 2 సార్లు చేస్తారో 2 మైనస్ సైన్లు వచ్చి మీకు మళ్ళీ అదే వాల్యూ మిగులుతుంది. మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ABC. సో ఇంటర్చేంజ్ చేద్దాం. కాలమ్స్ని చేంజ్ చేస్తే ఏమొస్తుంది? ABC 1 నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. కాలమ్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల మన డిటర్మినెంట్ అనేది -1తో మల్టిప్లై అవుతుంది. సో -1 కూడా మల్టిప్లై చేయాలి ఇక్కడ. సో లెట్స్ పుట్ అ మైనస్ సైన్ హియర్. ఈ మైనస్ సైన్ దేనికి వచ్చింది? కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసాం కదా, అందుకనే మైనస్ సైన్ వస్తుంది. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏముంది? మైనస్ ABC ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. యాక్చువల్గా ఎగ్జామ్లో ఇది మైండ్లో చేయాలి, అవునా? ఇలా రాసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. మీకు అర్థం కావాలి కదా అని నేను రాస్తున్నా. ఎగ్జామ్లో మైండ్లో చేస్తాను మీ క్యాలిక్యులేషన్స్ అని. అరే ఇంకొకసారి ఈ కాలంని ఇంటర్చేంజ్ చేస్తాను. సెకండ్ కాలం థర్డ్ కాలంని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇంకొక మైనస్ వస్తుంది. ఇంకొక మైనస్, ఆల్రెడీ ఒక మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఇది మనకి ABC. నెక్స్ట్ ఏ స్క్వేర్ 1 ఇంటర్చేంజ్ అయినాయి కదా,
b square 1 c square 1 minus a square 1 b square 1 c square 1. This must be 0. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే ఉంది, అవునా? ఇక్కడ ఏం వాల్యూ అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంది, కాబట్టి దాన్ని మనం కామన్ తీసి రాస్తే ఏం మిగులుతుందంటే ఇట్లా ఒక డిటర్మినెంట్ మిగిలి ఇంటూ ABC, ఇక్కడ కామన్ తీస్తే 1 మిగులుతుంది. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్? దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇది ఈ డిటర్మినెంట్ వాల్యూ. ఇక్కడ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ABC మిగిలింది, ఇక్కడ ఇది మొత్తం కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి -1 అని రాసా. సో ఫైనల్గా దిస్ ఇంటూ దిస్ మస్ట్ బి 0. అంటే ఇది కూడా అంటే ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎప్పుడు 0 అవుతాయి? సో ఇది కనుక 0 అయితే ఖచ్చితంగా ప్రోడక్ట్ 0 కదా. సో ఇది ఎప్పుడు 0 అవుతుంది? ABC - 1 = 0 అంటే ABC విల్ బి ఈక్వల్ టు 1. సో ఇందులోంచి మనకు ఒక కండిషన్ వచ్చింది. ఏంటి ఆ కండిషన్? ABC = 1 అని. సో ఉందా అలాంటి ఆప్షన్? ABC 1 ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇక్కడ కూడా ప్రాపర్టీస్ అనేది వాడాలి. మీరు ప్రాపర్టీస్ వాడకుండా గుడ్డిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీ అయిపోయి అసలు ఎగ్జామ్లో సాల్వే చేయలేరు. లైక్ ఎగ్జామ్లో నేను స్టెప్స్ రాయను, నాకు తెలుసు. అరే దీన్ని ఎక్కడున్నా మనం దీన్ని ఇంటర్చేంజ్ చేస్తాను, మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తాను. 2 సార్లు ఆ ఇంటర్చేంజ్ ఆపరేషన్స్ చేయడం వల్ల -(-) అవుతుంది. సో అవి మైండ్లో చేయగలగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ k greater than 1 and the determinant of the matrix A square where A is so and so is k square, then modulus of alpha is dash. సో మనకి ఏమి ఇచ్చాడంటే A అనేది ఒక మ్యాట్రిక్స్ అంట, ఓకేనా? A అనేది ఒక మ్యాట్రిక్స్, ఫైన్. A స్క్వేర్ యొక్క డిటర్మినెంట్ ఇచ్చాడు, ఎంత? k స్క్వేర్ అని. సో మోడ్ ఆల్ఫా యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో ఎలా చేస్తారు? సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కోవడం వచ్చా? ఇక్కడ రాస్తాను. వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ? ఒకసారి ఏని అబ్జర్వ్ చేయండి. ఇది ఒకవేళ ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా, దీని కింద ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉన్నాయి. అంటే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, అంటే k × ఆల్ఫా × k, విచ్ ఇస్ నథింగ్ బట్ k స్క్వేర్ ఆల్ఫా. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇంకేమి ఇచ్చాడు మనకి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ k స్క్వేర్ అని ఇచ్చాడు, ఓకే? సో మనకు ఒక ప్రాపర్టీ తెలుసు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అని. ఈ కండిషన్ వాడితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఏమని? k స్క్వేర్ అని. డిటర్మినెంట్ ఆఫ్ ఏ జస్ట్ నో ఇప్పుడు మనం కనుక్కున్నాం, ఏమని? k స్క్వేర్ ఆల్ఫా అని. సో దిస్ ఇస్ k స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కూడా ఉంటుంది. ఇది కనుక సింప్లిఫై చేస్తే మీకు ఆల్ఫా వస్తుంది, మోడ్ ఆల్ఫా ఈజీగా రాయొచ్చు. సో కమ్ ఆన్. సో వాట్ ఈస్ k స్క్వేర్? k స్క్వేర్ ఇస్ k⁴ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిలేషన్ తర్వాత 1 = k స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. సో వాట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ 1/k స్క్వేర్. సో నెక్స్ట్ ఆల్ఫా, సో స్క్వేర్ ఇటు పంపిస్తే ± రూట్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ స్క్వేర్. సో 1/k అవుతుంది. సో క్లియర్గా మనని అడిగింది మోడ్ ఆల్ఫా. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇస్ మాడ్యులస్ ఆఫ్ ±1/k. సో మాడ్యులస్ ఉండడం వల్ల ఈ మైనస్ అనేది పోయి మనకి సింప్లీ 1/mod k అని వస్తుంది. సో k ఎలాంటి నెంబర్? k క్లియర్గా >1 అన్నాడు. k >1 అయితే సో ఆబ్వియస్గా ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి మోడ్ పెట్టాల్సిన అవసరం లేదు. దీని ఆన్సర్ 1/k. సో మోడ్ ఆల్ఫా యొక్క వాల్యూ వచ్చి 1/k. సో ఏంటా ఆప్షన్? ఆప్షన్ సి. సో చాలా చాలా సింపుల్. ప్రాపర్టీస్ వాడుతున్నాడు. ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడాను? డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. ఒకవేళ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n? డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n అని మనం ప్రాపర్టీస్లో డిస్కస్ చేసాం. సో లెట్స్ ప్రొసీడ్. ఈ యొక్క క్వశ్చన్లో 3x3 మ్యాట్రిక్స్ లాగా ఇచ్చి దాని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తే చాలా తలకాయ నొప్పి ప్రొసీజర్. సో ఏం చేద్దాం? దీన్ని ఎలిగెంట్ వేలో ఎలా సాల్వ్ చేస్తారు అనేదే క్వశ్చన్. సో ఎలా సాల్వ్ చేస్తారో చెక్ చేద్దాం. సో ఏం చేద్దామంటే ఇలా రాద్దాం. R2 is replaced with
R2 మైనస్ R1. ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. R3 ఇస్ రీప్లేస్డ్ విత్ R3 మైనస్ R1. డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. కమాన్, ఫస్ట్ రో రీటైన్ చేసుకొని దాన్ని ఏం చేంజెస్ చేయట్లా. x+2, x+3 అండ్ దెన్ x+5. R2 is R2 minus R1. సో x క్యాన్సిల్ అవుతుంది, 4 minus 2 వచ్చి 2. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. అరే x+9 మైనస్ ఆఫ్ x+5 4 కదా, కరెక్ట్. నెక్స్ట్ x+8 మైనస్ ఆఫ్ x+2 ఎంత, ఇక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ 8 అండ్ దెన్ 10. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొకసారి ఈ ఎలిమెంట్ యూస్ చేసుకొని దీన్ని 0 చేద్దాం. సో దానికోసం మనం R3 రీప్లేస్డ్ విత్ R3 మైనస్ 3 R2 అని రాసుకోవచ్చు. సో ఫటాఫట్ చేయండి, ఏమవుతుంది, ఇదేమో x+2, నెక్స్ట్ x+3, నెక్స్ట్ x+5, 2 3 4, 2 3 4, 6 మైనస్ 6 0 కదా. నెక్స్ట్ 8, ఈ లాజిక్ ఫాలో అవ్వాలి. 8 మైనస్ 9 మైనస్ 1, 10 మైనస్ 12, 10 మైనస్ 12 మైనస్ 2. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, సో డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. x+2 ఇంటూ మైనస్ 6 ప్లస్ 4, నెక్స్ట్ మైనస్ x+3 ఇంటూ మైనస్ 4 అండ్ దెన్ 0, ఇక్కడ మైనస్ 4 మాత్రమే మిగిలింది, ప్లస్ సో ఏమవుతుంది స్టూడెంట్స్, ఇదేమో -2, సో మైనస్ 2x మైనస్ 4. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ప్లస్ 4x తర్వాత ప్లస్ 12. నెక్స్ట్ ఇది -2 కాబట్టి మైనస్ 2x మైనస్ 10. సో ఇది -2x, ఇది ప్లస్ 4x మైనస్ 2x, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదేమో -14, ఇదేమో 12. సో 12 మైనస్ 14 ఎంత, -2. ఉందా అలాంటి ఆప్షన్? -2 ఉంది కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ -2. సో ఎందుకు ఇలా సింప్లిఫై చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆపరేషన్స్ వాడడం వల్ల డిటర్మినెంట్ వాల్యూ అనేది చేంజ్ కాదు. సో ఎగ్జాక్ట్గా దీని డిటర్మినెంట్ కనుక్కోవాలంటే చాలా కష్టం, కానీ దీని డిటర్మినెంట్ కనుక్కోవడం చాలా ఈజీ. ఈ ఎంటైర్ ప్రాసెస్ 1 minute లేదా 1.5 minute మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎగ్జామ్లో మీరు చాలా ఫాస్ట్గా చేస్తారు, పైగా నాలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, ఫటాఫట్ రఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. లెట్స్ ప్రొసీడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ XYZ ఆర్ ఆల్ పాజిటివ్ అండ్ ఆర్ ద pth, qth and rth terms of a geometric progression respectively, then the value of the determinant, that is log x p1, log y q1, log z r1, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి దీన్ని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. సో XYZ ఏంటి, అవన్నీ పాజిటివ్ అంట, అలానే అవి pth, qth అండ్ rth టర్మ్స్ ఆఫ్ అ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్తున్నాడు. ఓకే, సో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని, XYZ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ pth టర్మ్ అంట. సో pth టర్మ్ మనం ఎలా రాస్తామంటే యూజువల్గా TP is a r పవర్ p మైనస్ 1 అని రాస్తాం. అలానే qth టర్మ్, సో TQ అందాం, దాన్ని మనం a r పవర్ q మైనస్ 1 అని రాస్తాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఇంకొక R వాడాడు కదా, సో మనం క్యాపిటల్ R వాడదాం. కామన్ రేషియోని క్యాపిటల్ Rతో రిప్రజెంట్ చేద్దాం, ఎందుకంటే ఇంకొక R కూడా ఉంది అక్కడ. సో వెర్ క్యాపిటల్ R ఇస్ అ కామన్ రేషియో స్టూడెంట్స్. సో వాట్ ఇస్ TR? ఇట్ ఈస్ a r పవర్ స్మాల్ r మైనస్ 1. సో ప్లీజ్ అండర్స్టాండ్, క్యాపిటల్ R స్టాండ్స్ ఫర్ ద కామన్ రేషియో. ఇక్కడ రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సో వాట్ ఈస్ క్యాపిటల్ R స్టూడెంట్స్? ఇట్స్ ద కామన్ రేషియో. జామెట్రిక్ ప్రోగ్రెషన్ తెలుసు కదా మీ అందరికీ. సో క్యాపిటల్ RS కామన్ రేషియో. ఇప్పుడు ఇదే x అన్నమాట, ఇదే y, ఇది z.
సో క్వశ్చన్లో క్లియర్గా ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద pth టర్మ్, వై ఇస్ నథింగ్ బట్ ద qth టర్మ్, జెడ్ ఇస్ నథింగ్ బట్ ద rth టర్మ్ అని ఇచ్చాడు. ఎక్కడైతే ఎక్స్ ఉందో ఇప్పుడు ఏ ఆర్ పవర్ p మైనస్ 1, అలానే వై ఉంటే ఏ ఆర్ పవర్ q మైనస్ 1, అలానే జెడ్ ఉంటే ఏ ఆర్ పవర్ ఏ క్యాపిటల్ ఆర్ పవర్ స్మాల్ ఆర్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు లాగ్ ఎక్స్ ఎలా ఫైండ్ చేస్తున్నామో చూపిస్తాను. లాగ్ ఎక్స్ ఏమవుతుంది, లాగ్ ఏ ఇంటూ ఆర్ పవర్ p మైనస్ 1. సో మనందరికి తెలుసు లాగ్ ఏబి ఇస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో లాగ్ బి ఇస్ లాగ్ ఆర్ పవర్ p మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేసుకొని లాగ్ ఏ ప్లస్ p మైనస్ 1 ఇంటూ లాగ్ క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా లాగ్ ఎక్స్ని సింప్లిఫై చేసుకోవచ్చు. అలానే లాగ్ వైని కూడా సేమ్ లాగ్ ఏ ప్లస్ క్యూ మైనస్ 1 ఇంటూ లాగ్ క్యాపిటల్ ఆర్. అలానే జెడ్ని కూడా లాగ్ జెడ్ని కూడా ఏమని సింప్లిఫై చేసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాగ్ క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. సో లెట్స్ ప్రొసీడ్. లాగ్ ఎక్స్, సో లాగ్ ఎక్స్ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ p minus 1 into log capital R. Next, log A plus q minus 1 into log of capital R. Next, log A plus small r minus 1 into log of capital R and రాసుకోవచ్చు. Next elements ఏంటి, next elements PQR. Okay, these are PQR. అండ్ దెన్ 1 1 1. సో మనం కనుక్కోవాల్సింది దీని డిటర్మినెంట్. క్లియర్గా దీని డిటర్మినెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా ఫైండ్ చేస్తారు దీని డిటర్మినెంట్, మీరు కనుక క్లియర్గా ఫస్ట్ కాలమ్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలంలో ఒక సేమ్ నంబర్తో చూడండి, ఫస్ట్ కాలంలో లాగ్ ఏ ప్లస్ దిస్, లాగ్ ఏ ప్లస్ దిస్, లాగ్ ఏ ప్లస్ దిస్, ఇలా ఎప్పుడైతే ఉంటుందో దీన్ని మనం సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్ అని రాయొచ్చు. సో ఎలా రాస్తారు అంటే ఇలా రాయాలి, this is log a, next log a, next log a. సో ఇది డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీ. సో ఇది వదిలేయచ్చు, మనం నెక్స్ట్ డిటర్మినెంట్లో కవర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, p q r. నెక్స్ట్ 1 1 1 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, ఆ ఎలిమెంట్స్ రాయండి, p మైనస్ 1 ఇంటూ లాగ్ క్యాపిటల్ ఆర్, q minus 1 into log capital R, small r minus 1 into log capital R. ఇంకా మిగతా ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి, p q r 1 1 1. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఏంటి, అరే లాగే 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 కామన్గా ఉంది. ఒకసారి లాగే కనుక మనం బయట అంటే ఆ ఫ్యాక్టర్ని బయట రాస్తే ఇక్కడ ఏం మిగిలింది, 1 1 1. ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏం మిగిలింది, 1 1 1. మరి ఇక్కడ ఏముంది, 1 1 1. అరే లాగే ఆ ఫ్యాక్టర్ని మనం బయట రాస్తుంటే ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఐడెంటికల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఐడెంటికల్గా ఉంటాయో దాని డిటర్మినెంట్ వచ్చి 0. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాగే ఇంటూ 0. సో లాగే మల్టిప్లైడ్ విత్ 0 ఇస్ 0. అంటే దీన్ని మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో మీకోసం దీన్ని హైలైట్ చేసి దీని వాల్యూ ఏమవుతుంది, దీని వాల్యూ 0. సో దాని గురించి ఆలోచించడం ఆపేయండి. నెక్స్ట్ ఏంటి, ఇందులో లాగ్ ఆర్ లాగ్ ఆర్ లాగ్ ఆర్ కామన్ ఉంది. ఓకేనా, ఒకవేళ లాగ్ ఆర్ కనుక నేను ఆ ఫ్యాక్టర్ని కామన్ తీసి బయట రాస్తే ఏం మిగిలింది, నెక్స్ట్ p మైనస్ 1 q మైనస్ 1. మీరేమనుకుంటారు, సార్ ఇక్కడ కూడా కామన్ కదా, ఇక్కడ కూడా కామన్, ఇది 0 అయితే ఇది కూడా 0 అవుతుందా, చెక్ చేద్దాం. సో లాగ్ ఆర్ కామన్, ఇక్కడ లాగ్ ఏ కామన్ తీస్తే 1 1 1 మిగిలింది, కానీ ఇక్కడ లాగ్ ఆర్ కామన్ తీసుకుంటే p మైనస్ 1 q మైనస్ 1 అలానే r మైనస్ 1, తర్వాత p q r మళ్ళీ 1 1 1. సో నెక్స్ట్ ఎలా సింప్లిఫై చేస్తారు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నేను ఈ ఆపరేషన్ చేస్తే c1 రీప్లేస్డ్ విత్ c1 మైనస్ c2 ప్లస్ c3 ఇలా కనుక చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ని చూడండి, p మైనస్ 1 మైనస్ p ప్లస్ 1. సో ఇవన్నీ క్యాన్సిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆపరేషన్ వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు,
ఇలాంటి ఆపరేషన్ వల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో ఈ ఎలిమెంట్ 0. మరి దీని పరిస్థితి ఏంటి? q-1 మైనస్ q+1 ఇది కూడా 0, ఇది కూడా 0. సో ఇప్పుడు మీకు ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే log క్యాపిటల్ R ఇంటూ 0 0 0 మళ్ళీ PQR అలానే 1 1 1 అని ఉంటుంది. అరే ఎప్పుడైతే ఒక కాలం కంప్లీట్గా 0 అవుతుందో దాని డిటర్మినెంట్ ఏమవుతుంది? 0నే. సో ఇప్పుడు ఇది log R ఇంటూ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 0. ఇది కూడా చాలా బ్రిలియంట్ వేలో క్వశ్చన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఇక్కడ XYZ PQR టర్మ్స్ ఇన్ ద GP అన్నాడు. ఇది తెలియాలి, మళ్ళీ ఆ డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీ తెలియాలి. సో మిక్స్ చేసి అడిగాడు ఈ క్వశ్చన్ని. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Let the determinant of this be equal to ax power 4 plus bx cube plus cx square plus dx plus e be an identity in x. If ABCD are known, then the value of e is dash. సో ఏం చెప్తున్నాడు? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక పాలినామియల్ వస్తుంది అంట. సో అలా ఇచ్చి ఈ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. మీరు కనుక ఇది ఎక్స్పాండ్ చేసి 4th డిగ్రీ పాలినామియల్ తెచ్చుకొని కంపేర్ చేస్తే ఆ రోజు తెల్లారిపోతుంది. సో ఇలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. క్లియర్గా ఏం చెప్తున్నాడు? దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంటున్నాడు. అంటే ఇందులో నేను ఎక్స్ ఏదైనా వాల్యూ పెడితే ఇక్కడ కూడా ఎక్స్ అదే వాల్యూ పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అవుతుంది. సో ఒక సింప్లెస్ట్ వాల్యూ ఏంటో తెలుసా? సో 2 సైడ్స్ ఎక్స్ 0 పెడతాం. సో ఈ సైడ్ ఎక్స్ 0 పెడితే ఏం మిగిలింది? 1 1 నెక్స్ట్ -3 కమ్ ఆన్, నెక్స్ట్ -1 2 -1 నెక్స్ట్ 1 3 4. సో దిస్ is now equal to x 0 పెట్టమని చెప్పా కదా. ఏమని? పుట్ x ఈక్వల్ టు 0 ఆన్ బోత్ సైడ్స్. ఇది 0 0 0 0. ఏం మిగిలింది? ఈ. ఇది కనుక సింప్లిఫై చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. కమ్ ఆన్. సో వాట్ ఈస్ ఈ స్టూడెంట్స్? సింప్లిఫై దిస్. 1 ఇంటూ ఇట్స్ 8 ప్లస్ 3 కమ్ ఆన్ -1 ఇంటూ ఇట్స్ -4 ప్లస్ 1 come on -3 into so it's -3 -2. simplify చేసేసుకోండి ఫటాఫట్. this is 11. how much is this? this is +3. come on, this is -5 -3 +15. come on, this is 14 +15 it's 29. ఉందా ఆప్షన్? ఉంది. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 29. మీరు కనుక ఇలా కనుక సాల్వ్ చేయకపోతే చాలా లెంతీ అయిపోతుంది. ఎక్కడ 1-2 మినిట్స్లో ఎక్కడ సాల్వ్ చేస్తారు? ఇలాంటివి సాల్వ్ చేయలేరు. సో ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి మీరు. ఈ యొక్క క్వశ్చన్లో ఇఫ్ a of x is the value of this determinant, then integrate a of x from 0 to 1 అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ a of x కనుక్కోవాలి. a of x కనుక్కున్న తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ కూడా చేయాలి. సో ఏం చేద్దాం? కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది క్వశ్చన్. ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేశాను. నాకు ఒక లాజిక్ స్ట్రైక్ అని చెప్తాను. అరే x+1 + 2x+1 + 3x+1 చేస్తే ఎంత అవుతుందో చెప్పండి. సో x+1 ఇంటూ నాట్ ఇంటూ యాడ్ చేయమని చెప్తున్నా. x+1 + 2x+1 + 3x+1 ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? x + 2x 3x 3x + 3x is 6x + 1 + 1 2 2 + 1 3 6x + 3 వచ్చింది. ఈ అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంటే 6x + 3. మరి ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 6x + 3 వస్తుందా? 100% వచ్చింది. చూడండి, అదే కదా లాజిక్. ఇవి యాడ్ చేసుకుంటూ వెళ్తే 6x + 3, ఇది కూడా యాడ్ చేసుకుంటే 6x + 3 అని వస్తుంది. సో ఏం చేయబోతున్నాం మనం? ఇలా ఒక ఆపరేషన్ చేస్తాను నేను. సో R1 రీప్లేస్డ్ విత్ R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో ఇది a of x అయితే ఇప్పుడు మనకు వచ్చే కొత్త మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కూడా a of x అవుతుంది. ఎలాంటి చేంజెస్ ఉండవు. మరి ఫస్ట్ రో ఏమవుతుంది?
ఏం చెప్తున్నాం మనం, R1 ఇస్ రీప్లేస్ విత్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ యొక్క ఎలిమెంట్ని x+1 ప్లస్ 2x+1 ప్లస్ 3x+1తో రీప్లేస్ చేయాలంట. ఎంత వస్తుంది, 6x+3. మరి ఈ ఎలిమెంట్ని దిస్ ప్లస్ దిస్తో రీప్లేస్ చేయాలంటే ఎంత వస్తుంది, 6x+3నే వస్తుంది. ఇక్కడ కూడా 6x+3నే వస్తుంది. అంటే 6x+3 అనేది ఒక కామన్ ఎలిమెంట్ లాగా ఉంది, దాన్ని మనం కామన్ తీయచ్చు, అవునా. సో కామన్ తీసి రాస్తే 6x+3 అనే ఫ్యాక్టర్ బయటికి వస్తుంది. 1, ఎందుకంటే 6x+3 ఉండింది అక్కడ, కామన్ తీశారు కాబట్టి ఇక్కడ 1. ఇక్కడ కూడా 6x+3 ఉండింది, కామన్ తీశారు కాబట్టి 1 మిగులుతుంది, ఇక్కడ కూడా 1. సో మిగతా ఎలిమెంట్స్ రాసేసుకోండి. దిస్ ఇస్ 1 1 1. నెక్స్ట్ 2x+1 3x+1 x+1. కమ్ ఆన్. నెక్స్ట్ 3x+1 x+1 2x+1. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు, సో ఎలా సింప్లిఫై చేద్దామంటే ఇలా రాద్దాం, R3 రీప్లేస్డ్ విత్ R3 మైనస్ R2. దీనివల్ల కూడా డిటర్మినెంట్ చేంజ్ కాదు. సో 6x+3లో 3 కామన్ కదా, సో ఏం మిగిలింది, 2x+1 మిగిలింది. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ 2x+1 3x+1 అండ్ దెన్ x+1. నెక్స్ట్ థర్డ్ రోని మనం సెకండ్ రోతో సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. 3x+1 మైనస్ 2x+1. ఈ 1 1 క్యాన్సిల్, 3x మైనస్ 2x x. నెక్స్ట్ x+1 మైనస్ దిస్ చేస్తే 1 1 క్యాన్సిల్ అయ్యి x మైనస్ 3x మైనస్ 2x అవుద్ది. నెక్స్ట్ 2x+1 మైనస్ ఆఫ్ x+1, 1 1 క్యాన్సిల్ అయ్యి 2x మైనస్ x ఎంత, x. సో ఇంకా సింప్లిఫై చేయాలి. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, కామన్ తీయచ్చు. డిటర్మినెంట్స్ అలౌ చేస్తాయి. డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్, ఈ యొక్క రో x అనే కామన్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. సో ఆ నెంబర్ని మనం బయట రాయొచ్చు. సో రాస్తే ఏమవుతుంది, ఏముంది ఇక్కడ ఆల్రెడీ 3 × 2x+1 ఉంది. x అనేది మనం కామన్ తీసాం. ఇప్పుడు ఏ మిగిలింది, 1 1 1. నెక్స్ట్ 2x+1 3x+1 x+1. నెక్స్ట్ 1 మైనస్ 2 1. ఈ డిటర్మినెంట్ సింప్లిఫై చేయడం చాలా ఈజీ. అదే ఇచ్చిన దాన్ని సింప్లిఫై ఇచ్చిన డిటర్మినెంట్ డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేశారా, అసలు ఎప్పటికీ అవ్వదు అది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 3 సో 2x² ప్లస్ x అని రాయొచ్చు. ఇది కొంచెం కేర్ఫుల్గా ఎక్స్పాండ్ చేయండి. 1 × 3x+1 ఓకే ప్లస్ 2x+2. నెక్స్ట్ -1 ఇంటూ, కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి, ఏమైనా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2x+1 మైనస్ x -1 అండ్ దెన్ +1 ఇంటూ -4x -2 minus 3x minus 1. So now this is like 3 into 2x² plus x. So identa 5x plus 3. Identa, so 2x minus x, x. So minus undi kabatti minus x. Idi cancel. Next idochi minus 7x minus 3. E3 cancel. 5x minus 7x వచ్చి minus 2x. సారీ, ఒకసారి జాగ్రత్తగా ఉండండి. 5x minus x minus 7x, ఇది minus 8x, ఇది 5x, అంటే minus 3x వస్తుంది. సో సింప్లిఫై చేస్తే 3 into 2x² plus x into minus 3x. సో -3 into -3 is -9. xని మల్టిప్లై చేయండి, ఇది 2x³ plus x². ఇది a of x. దీన్ని ఇంటిగ్రేట్ చేయమంటున్నాడు. ఓకే, ఇంటిగ్రేట్ చేద్దాం. 0 to 1 minus 9 into 2x³ plus x² dx. లిమిట్స్ ఏమో 0 to 1. -9 outside. 2x³ integration is 2x⁴ by 4 plus x² integration is x³ by 3. లిమిట్స్ వచ్చి 0 to 1. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. -9 into ఇదేమో 1/2, ఇదేమో 1/3. లోవర్ లిమిట్ ఎనీవే 0. సో వాట్ ఈస్ 1/2 plus 1/3? సో ఇట్ ఈస్ లైక్ దిస్, -9 into 2. 3 plus 2 is 5 by 2 into 3.
సో 3 1s are 3, 3s are. సో యువర్ ఆన్సర్ ఇస్ -15/2. ఇది కొంచెం క్యాల్కులేషన్ లెంతీ లాగా ఉంది. సో ఫైనల్గా మన ఆన్సర్ -15/2. ఇలా మీరు ఆపరేషన్స్ వాడి డిటర్మినెంట్ చేంజ్ కాకూడదు ఆపరేషన్స్ వాడడం వల్ల, అలాంటి ఆపరేషన్స్ మాత్రమే వాడాలి. మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ని సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సో ఫైనల్గా మనకి ఈ వాల్యూ వచ్చి -15/2. ఉందా అలాంటి ఆప్షన్? ఎస్, -15/2. సో లెట్స్ ప్రొసీడ్. ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ లాగా ఉంది ఇది. సో ఎలా సాల్వ్ చేద్దాం? ఫస్ట్ చదువుదాం. ఇఫ్ a of x is 1 2 3 x plus 1 2x plus 1 3x plus 1 x square plus 1 2x square plus 1 3x square plus 1 then integral 0 to 1 a of x dx is. సో ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై చేస్తాము? ఇందులో ఎలాంటి లాజిక్ వాడదాము? నాకు ఒక ఐడియా వచ్చింది. R2 కాదు C2 చేద్దాం. సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమే. C2 is C2 మైనస్ దీన్ని 0 చేయాలనుకుంటున్నాను నేను. సో దీన్ని వాడి ఏ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ వాడి. సో C2 is C2 మైనస్ 2C1. అలానే C3 దీన్ని కూడా 0 చేద్దాం అనుకుంటున్నాను. సో C3 is replaced with C3 minus 3C1. సో కొత్త ఎలిమెంట్స్ రాయండి. దిస్ is 1, this is x plus 1, this is x square plus 1. సో నెక్స్ట్ ఎలిమెంట్ చెప్పండి. 2 minus 2 is 0. Come on. 2x plus 1 minus 2x. ఓకేనా? సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 2x plus 1 minus 2x minus 2. ఇది క్యాన్సల్. 1 minus 2 is -1. నెక్స్ట్ 2x square plus 1 minus 2 into this. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కూడా -1 వస్తుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. దిస్ ఇస్ 0. సో ఇట్స్ 3x plus 1 minus 3 into x plus 1. సో ఈ x క్యాన్సిల్. 1 minus 3 వచ్చి -2. ఇక్కడ -2, ఇక్కడ కూడా -2. ఇది ఒక్కటి చాలు మనకి ఆన్సర్ చేయడానికి. ఇంతకు ముందు క్వశ్చన్ లాగా బోల్డ్ అండ్ స్టెప్స్ రాయాల్సిన అవసరంలా సాల్వ్ అయిపోయింది. ఎలా సాల్వ్ అయిందంటే, అరే ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ కాలం C3 చూడ్డానికి ఎలా కనబడుతుంది? C3 is simply 2 times C2. చూడండి, 0 -1 -1, 0 -2 -2. So this is 2 times this. ఎప్పుడైతే a column is a multiple of the other column, the determinant of that matrix is blindly 0. ఎలాంటి క్యాల్కులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిటర్మినెంట్ వాల్యూ వచ్చి 0 అంటే a of x 0. అరే మీరు 0ని 0 to 1 ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? 0నే వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇందులో మనకి కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చాడు. 265 అంట, 240 అంట, 219 అంట, 240, 225, 198, 219, 198, 181 ఇలాంటి పెద్ద ఎలిమెంట్స్ ఇచ్చి దీన్ని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఇది కనుక మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీ అంటే పెద్ద పెద్ద నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, కూర్చొని అన్ని మల్టిప్లికేషన్స్ చేయాలి. సో దాని బదులు ఏం చేయొచ్చు? ఇందులో కూడా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క రో అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏదన్నా కామన్ ఫ్యాక్టర్ ఉందా? కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో ఏంటా కామన్ ఫ్యాక్టర్? ఈ నెంబర్ ఖచ్చితంగా 3తో డివిజిబుల్, ఇది కూడా 3తో డివిజిబుల్, ఇది కూడా 3తో డివిజిబుల్. అంటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ మీరు బయట రాయొచ్చు. సో ద వాల్యూ ఆఫ్ దిస్ డిటర్మినెంట్ ఇస్ సేమ్ యాజ్ 3 times 265, 240, 219. Next, here you have 80 and then 75 and then 66. 3 common తీసాం కదా. Next, 219, 198, 181. సో ఇప్పుడు ఇది మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, మరి దీని ఎలా సింప్లిఫై చేస్తామని. ఇంక సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. మన ఆన్సర్ ఖచ్చితంగా 3 into ఇంటీజర్ అనే ఫామ్లో ఉండాలి. ఎలా ఉండాలి? 3 into a ఇంటీజర్. ఈ ఆప్షన్స్లో ఏదైతే 3 into ఇంటీజర్ ఫామ్లో ఉంటుందో అదే మన ఆన్సర్. ఎందుకు ఇంటీజర్ ఫామ్లో ఉండాలి? ఇది మీరు కనుక ఎక్స్పాండ్ చేస్తే ఖచ్చితంగా ఈ నెంబర్స్ అన్నీ మీకు తెలుసు కదా డిటర్మినెంట్ అంటే ఎలానో. సో ఏం చేస్తారు? 265 into 75 minus this into this minus this into this. అలానే మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. అరే ఎంత సింప్లిఫై చేసినా చివరికి మనకు వచ్చేది ఇంటీజరే కదా. ఇవన్నీ ఇంటీజర్సే కదా.
సో వీటిని మల్టిప్లై చేసి యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వచ్చేది కూడా ఇంటీజరే. మన ఆన్సర్ 3 ఇంటూ ఇంటీజర్ అనే ఫామ్లో ఉండాలి. ఈ నంబర్ 3తో డివిజిబుల్ కాదు. మీకు 3తో డివిజిబిలిటీ కండిషన్ తెలుసా? యాడ్ చేసుకుంటే వెళ్ళండి డిజిట్స్. 7 + 7 14, 14 + 9 ఎంత? 23. 23 డివిజిబుల్ బై 3 కాదు. సో 6 + 7 13, 13 + 9, 13 + 9 ఎంత? 22. అది కూడా డివిజిబుల్ బై 3 కాదు. ఇది కూడా డివిజిబుల్ బై 3 కాదు. 2 + 5 7, 7 + 6 13 కాదు. 3తో డివిజిబుల్ కాదు. అంటే ఈ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ కాదు. మరి 0 సంగతి ఏంటి? నేను 0ని 3 ఇంటూ 0 అని రాస్తాను. ఇప్పుడు ఇది ఒకటే ఫామ్లో ఉన్నాయి. ఏంటా ఫామ్? ఇదేమో 3 ఇంటూ ఇంటీజర్, ఇది 3 ఇంటూ 0. ఆ 0 అనేది ఇంటీజర్. ఈ మిగతా ఆప్షన్స్ అంటే ఏబిడి ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. ఈ క్వశ్చన్లో 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి దాని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఒకసారి ఆ వాల్యూస్ చూడండి. ఆ వాల్యూస్ చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఓకేనా? సో ఎట్లా సాల్వ్ చేస్తారు? ఎందుకు భయం వేస్తోంది అంటే 265 అంట, 240, 219, 240, 225, 198, 219, 198, 181 ఇలాంటి పెద్ద వాల్యూస్ ఇచ్చాడు. నార్మల్ వేలో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే పెద్ద నెంబర్స్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఈ అప్రోచ్ అనేది లెంతీ కావచ్చు. ఇంకేదన్నా వే ఉందా అంటే ఉంది. ఏంటా వే అంటే ఒకసారి ఎలిమెంట్స్ని కనుక ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోని అబ్జర్వ్ చేయండి. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే 240, 225, 198. సో ఈ అన్ని నెంబర్స్కి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి అంటే 3. సో ఆ 3 కనుక నేను ఈ డిటర్మినెంట్ బయట రాస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. 3. సో 265, 240, 219. సెకండ్ రోలోంచి 3 అనే కామన్ ఫ్యాక్టర్ని తీసాం. సో 80, 75, 66 అంతే కదా. 66 మిగిలింది. నెక్స్ట్ మిగతా ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. 219, 198, 181. సో ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా పెద్దవే, కానీ ఈ యొక్క లాజిక్తో ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయబోతున్నాం. సో యూజువల్గా ఏమవుతుంది? మీరు ఈ డిటర్మినెంట్ కనుక్కుంటే ఈ నెంబర్స్ మల్టిప్లై అయ్యి యాడ్ అయ్యి సబ్స్ట్రాక్ట్ అయ్యి ఫైనల్గా మీ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే 3 ఇంటూ ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత మనకు ఒక ఇంటీజర్ వస్తుంది. ఆ ఇంటీజర్ ఏంటి అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఇంటీజర్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటీజర్స్ కాబట్టి. ఈ డిటర్మినెంట్ కనుక్కుండే ప్రాసెస్లో అవి మల్టిప్లై అవుతాయి, యాడ్ అవుతాయి, సబ్స్ట్రాక్ట్ అవుతాయి, కానీ ఫైనల్గా మనకు వచ్చేది ఇంటీజరే. మన ఆన్సర్ 3 ఇంటూ ఇంటీజర్ ఫామ్లో ఉండాలి. ఉందా? ఏదైనా ఆప్షన్ చూద్దాం. సో ఈ నెంబర్ 3తో డివిజిబులా అంటే కాదు. ఎలా చెక్ చేస్తున్నాను అంటే ఒకవేళ అది డివిజిబుల్ బై 3 అయితే ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన ఆన్సర్ 3తో డివైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 7 + 7 ఎంత? 14. 14 + 9 23. 23 3తో డివిజిబుల్ కాదు. సో ఇది మన ఆన్సర్ కాదు. 6 + 7 13. సో 13 22. 22 కూడా 3తో డివిజిబుల్ కాదు. సో ఇది కూడా కాదు. 256 డిజిట్స్ని యాడ్ చేయండి. 2 + 5 7, 7 + 6 13. 13 కూడా 3తో డివిజిబుల్ కాదు. మరి ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదే సి. ఈ సిని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 3 ఇంటూ 0 అని. అంటే 3 ఇంటూ 0 రాసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ఇంటీజరే కదా. ఈ క్లియర్గా ఇదే ఫామ్లో ఉంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 125, 525. 125 నేను 5 క్యూబ్గా ఇమాజిన్ చేసుకుంటాను. తర్వాత ఎలిమెంట్ 5, 25ని 5 స్క్వేర్గా. ఇక్కడ 7 ఉంది అంటే 7 స్క్వేర్, ఇక్కడ 7 క్యూబ్. 7 క్యూబ్ 343. ఇక్కడ 9, ఇక్కడ 9 స్క్వేర్, ఇక్కడ 9 క్యూబ్. 9 క్యూబ్ 729. సో ఈ ఇచ్చిన డిటర్మినెంట్లో ఈ డిటర్మినెంట్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో మేబీ నెక్స్ట్ పేజ్లో రాసి చూపిస్తాను ఎలా రాసుకోవచ్చు. 125ని 5 క్యూబ్గా, నెక్స్ట్ 5 పవర్ 1, నెక్స్ట్ 5 స్క్వేర్. ఇక్కడేమో 7 ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఇక్కడ 7 స్క్వేర్, ఇక్కడేమో 7 క్యూబ్, ఇక్కడ 9 స్క్వేర్,
9 క్యూబ్. సో ఇలా కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చి డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ రోలో 5 కామన్, సో దాన్ని బయట రాయొచ్చు. సెకండ్ రోలో 7 కామన్, దాన్ని కూడా బయట రాయొచ్చు. థర్డ్ రోలో 9 కామన్. సో ఇలా సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. 5 కామన్, తర్వాత 7 కామన్, 9 కామన్. ఓకేనా? సో ఇంకేం మిగిలినాయి? ఫస్ట్ రోలో 5 స్క్వేర్, ఇక్కడేమో 1, ఇక్కడేమో 5. నెక్స్ట్ 7 స్క్వేర్, ఇక్కడేమో 1, ఇక్కడేమో 7. నెక్స్ట్ ఇక్కడేమో 9 స్క్వేర్, 1, ఇక్కడ 9. ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేస్తాము? ఈ యొక్క ఎలిమెంట్ యూస్ చేసి ఈ రెండింటిని జీరో చేస్తాను. ఈ యొక్క ఎలిమెంట్ యూస్ చేసి ఈ రెండింటిని జీరో చేస్తాను. ఎందుకంటే ఎక్కువ జీరోస్ ఉంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయడం చాలా సింపుల్ కాబట్టి. సో ఏం చేద్దామంటే R2 ఈస్ రీప్లేస్డ్ విత్ R2 మైనస్ R1, R3 రీప్లేస్డ్ విత్ R3 మైనస్ R1. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి 5 స్క్వేర్. అండ్ బై ద వే ఇలాంటి ఆపరేషన్స్ వాడడం వల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. మీరు ఎలాంటి ఆపరేషన్స్ వాడాలి అంటే ఈ డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్స్లో ఇలాంటివి వాడితే డిటర్మినెంట్ చేంజ్ అవుతుందా? అవ్వదు. సో ధైర్యంగా ముందుకెళ్ళండి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ 5 ఇంటూ 7 ఇంటూ 9, 5 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 1, నెక్స్ట్ 5. నెక్స్ట్ ఏముంది? R2 ఇస్ R2 మైనస్ R1 అంటే 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. అది చూడ్డానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే 7 ప్లస్ 5 అంటే 12 ఇంటూ 7 మైనస్ 5 అంటే 2. ఓకేనా? సో రాసి చూపిస్తాను. 12 ఇంటూ 2 ఎలా చెప్తున్నాను? 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ స్టూడెంట్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి వచ్చి 7 ప్లస్ 5 12, ఏ మైనస్ బి వచ్చి 7 మైనస్ 5 2. నెక్స్ట్ 1 మైనస్ 1 0, 7 మైనస్ 5 2. కమాన్ కంటిన్యూ. 9 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయండి. 9 ప్లస్ 5 ఎంత? 14. అలానే 9 మైనస్ 5 వచ్చి 4, ఇది 0. మళ్ళీ 9 మైనస్ 5 వచ్చి 4. ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోలో 2 కామన్, థర్డ్ రోలో 4 కామన్. డిటర్మినెంట్స్ ప్రాపర్టీస్ ప్రకారంగా ఇలా ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్ని మీరు బయట రాయొచ్చు. సో కామన్ ఫ్యాక్టర్స్ని బయట రాస్తే ఆల్రెడీ మన దగ్గర 5 ఇంటూ 7 ఇంటూ 9 ఉంది. సెకండ్ రోలోంచి 2 వస్తుంది. ఓకే, థర్డ్ రోలోంచి 4 వస్తుంది. ఫైన్. నెక్స్ట్ ఇదేమో 25, ఇదేమో 1, ఇదేమో 5, ఇదేమో 12, ఇదేమో 0, నెక్స్ట్ 1, ఎందుకంటే 2 కామన్ తీసాం కదా. నెక్స్ట్ 14, 0, తర్వాత 1. ఇది కనుక సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్. సో అండ్ ఆప్షన్స్లో కూడా ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి. ఓకే, ఉండనండి ఫ్యాక్టోరియల్స్, మనకేం ప్రాబ్లం లేదు. మనకు కూడా ఫ్యాక్టోరియల్లోనే వస్తుంది. ఆల్రెడీ కొన్ని నెంబర్స్ వచ్చినాయి, ఇంకొన్ని వస్తే ఫైనల్గా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎలా రాద్దాం? 9 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2. ప్రస్తుతానికి ఇలా రాస్తాను. దీన్ని సింప్లిఫై చేయండి. ఈ డిటర్మినెంట్ నేను ఈ కాలం వాడి ఎక్స్పాండ్ చేస్తాను. డిటర్మినెంట్ మనం ఏదైనా కాలం యూస్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఎందుకు సెకండ్ కాలమే చూస్ చేశాను అంటే అందులో ఎక్కువ జీరోస్ ఉన్నాయి కాబట్టి. సో డిటర్మినెంట్ డెఫినేషన్ ప్రకారంగా ఏమవుతుంది? 1 ఇంటూ ఇట్స్ కో ఫ్యాక్టర్ -1 హోల్ పవర్. ఈ ఎలిమెంట్ అనేది ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది. సో దానివల్ల 1 ప్లస్ 2 వస్తుంది. నెక్స్ట్ దీన్ని హైడ్ చేస్తే 12 మైనస్ 14. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి, అదే మీ ఆన్సర్. ఇదేమో -1, ఇదేమో -2, మైనస్ మల్టిప్లై ప్లస్ వస్తుంది అంటే అది కూడా ఒక 2 అనమాట. సో ఏం చేద్దాము అంటే దీన్ని ఇలా రాస్తాను చూడండి. 7 ఇంటూ 6 కావాలి నాకు. ఈ 9ని నేను 3 ఇంటూ 3 అని రాయొచ్చా?
9ని 3 ఇంటూ 3 రాయొచ్చు. ఇప్పుడు నాకు 6 కావాలి. 6 కావాలంటే 3 ఇంటూ 2 చేస్తే ఒక 6 వచ్చేసింది. నెక్స్ట్ 5, 4 ఉంది. సో 3 ఇంటూ 2 కదా, ఒక వాడేశాను, ఇంకొక 3 ఉంది. సో ఇంటూ 3, అలానే ఇక్కడ ఇంకొక 2 వస్తుంది. ఇది చూడండి ఒకసారి. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1ని ఏమంటాము? 7 ఫ్యాక్టోరియల్ అంటాము. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 7 ఫ్యాక్టోరియల్. సో నార్మల్గా ఎక్స్పాండ్ చేస్తే ఈ పెద్ద పెద్ద నెంబర్స్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేయాల్సి వస్తుంది. ఇలా కనుక చేస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ f of x is the determinant of 3 cross 3 matrix, then limit x tends to 0 f dash of x by x is dash. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ని క్లబ్ చేశాడు. ఒకటేమో లిమిట్స్ కాన్సెప్ట్, ఇంకొకటి డిటర్మినెంట్స్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ చేయండి, తర్వాత మీరు చేయాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్తో డివైడ్ చేసి x tends to 0 అనే లిమిట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కుంటారు? డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేయొద్దు, కొన్ని జీరోస్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తారు జీరోస్ని? సో ఈ ఎలిమెంట్ని యూస్ చేసి ఏం చేద్దాం? జీరోస్ క్రియేట్ చేయాలి మనం. సో ఓకే, ఇలా రాద్దాం. చూడండి, R1 రీప్లేస్డ్ విత్ R1 మైనస్ R3. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఎలిమెంట్ని జీరో చేయాలి. చేయగలుగుతాం ఈజీగా. ఈ యొక్క ఆపరేషన్ కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా ఇది జీరో అవుతుంది. చూడండి, x మైనస్ ఎక్స్ జీరో కదా, 1 మైనస్ 1 జీరో కదా. సో ఏమవుతుంది? ఫస్ట్ రోలో మనకి కాస్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్, తర్వాత జీరో, తర్వాత జీరో. మిగతా ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్. ఇది 2 సైన్ ఎక్స్, ఇదేమో ఎక్స్ స్క్వేర్, ఇదేమో 2x. నెక్స్ట్ టాన్ ఎక్స్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ 1. ఈ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయడం చాలా ఈజీ. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ. సో ఎలా ఫైండ్ చేస్తాము? చూడండి, ఈ ఫస్ట్ రోలో ఎక్కువ జీరోస్ ఉన్నాయి. సో డిటర్మినెంట్ అనేది ఫస్ట్ రో యూస్ చేసి ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తాం డిటర్మినెంట్? సో కాస్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ -1 whole power 1 plus 1 into a minor. So what is that minor, students? X square minus 2x square. So x square minus 2x square. So ఇదేంటి? ఇది f of x యొక్క వాల్యూ. కమ్ ఆన్, దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. -1 whole power 2 plus 1. x square minus 2x square ఎంత? -x square. సో మనకు వచ్చిన డిటర్మినెంట్ వాల్యూ వచ్చి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్. ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళండి, లేదా డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని. సో ఇట్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టాన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో కమాన్, డిఫరెన్షియేట్ చేసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. లెట్ us డిఫరెన్షియేట్. ఏం కావాలి మనకి? ఎఫ్ డాష్ కావాలి. సో స్టూడెంట్స్, వాట్ ఈస్ ఎఫ్ డాష్? ఇది చూడ్డానికి యువి లాగా ఉంది, అంటే ప్రోడక్ట్ రూల్ యూస్ చేయాలి. ప్రోడక్ట్ రూల్. సో ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఈ క్వాంటిటీని డిఫరెన్షియేట్ చేస్తే టాన్ ఎక్స్ డెరివేటివ్ వచ్చి సీకెండ్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ వచ్చి మైనస్ సైన్ ఎక్స్, ఇంకొక మైనస్ ఉంది. సో ఓవరాల్గా మీకు ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు ఈ క్వాంటిటీని యాజ్ ఇట్ ఈస్ పెట్టండి, లైక్ టాన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ వచ్చి 2x. సో ఈ విధంగా ఎఫ్ డాష్ వచ్చింది. నాకు కావాల్సింది ఎఫ్ డాష్ బై ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, కానీ కింద డినామినేటర్లో ఎక్స్ ఉంది. సో క్యాన్సిలేషన్ తర్వాత ఏం మిగులుతుందో చెక్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మిగులుతోంది. ఇక్కడ ఎక్స్ కామన్ కాబట్టి, సో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏం మిగులుతుంది? ప్లస్ 2 ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ టాన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్.
నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేయాలి మనం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ వచ్చి మీన్ ఎక్స్టెన్స్ టు 0, సో ఇక్కడ 0 ఉంది, 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బి 0. నెక్స్ట్ tan 0 0, cos 0 1. సో మనకు వచ్చే ఆన్సర్ ఇలా ఉంది, ఇదేమో 0 ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 1, వేర్ ఆర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ -2. 2 ఇంటూ -1 కదా, -2. ఉందా అలాంటి ఆప్షన్ -2? ఎస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. ఇఫ్ A1 A2 అప్ టు A9 ఆర్ ఇన్ GP, ఇవన్నీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. సో అలా ఉన్నప్పుడు log A1, log A2, log A3, log A4, log A5, log A6 అప్ టు log A9 ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. వేరియస్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. సో ఇచ్చిన టర్మ్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు లాగ్ అప్లై చేసి ఈ మ్యాట్రిక్స్ని ఫిల్ చేశాడు. ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. సరే ఫైన్ చేద్దాం. యూజువల్ వేలో మీరు కనుక ఎక్స్పాండ్ చేస్తే చాలా కాంప్లికేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కొన్ని ఆపరేషన్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ C2 is replaced with C2 minus C1, C3 replaced with let's say C3 minus C1. ఇలాంటి ఆపరేషన్స్ వాడడం వల్ల డిటర్మినెంట్స్ మీద ఎలాంటి ప్రభావం పడదు. సో డిటర్మినెంట్ చేంజ్ కాదు. సో కొత్త ఎంట్రీస్ ఏంటి, C1ని రాసేసుకోండి ముందు, log A1, log A4, నెక్స్ట్ log A7. నెక్స్ట్ ఏంటి, C2 is C2 minus C1. అలాంటప్పుడు log A2 minus log A1. మీ అందరికీ ఫార్ములా గుర్తుందా, log A minus log B ఏమవుతుంది, log A minus log B is log A by B అని రాసుకోవచ్చు. log A minus log B is log A by B. మరి log A2 minus log A1 ఏమవుతుంది, log A1 by log A2 minus log A1 log A2 by A1 అవుతుంది. సో దిస్ ఇస్ log A2 by A1. మరి ఇది log A4 సారీ log A5 minus log A4 log A5 by A4 అవుతుంది. సో దిస్ ఇస్ log A5 by A4. Similarly this is log A8 by A7. నెక్స్ట్ అలానే C3 కూడా మాడిఫై చేసాం. C3 is replaced with 3 minus C1. సో ఇది ఇప్పుడు log A3 by A1. అలానే ఇది log A6 by A4. అలానే ఇది log A9 by A7. ఈ విధంగా సింప్లిఫై అయింది. ఇంకొన్ని స్టెప్స్లో 1 or 2 స్టెప్స్లో మన ఆన్సర్ కూడా వస్తుంది. A1 A2 అప్ టు A9 అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందంట. ఏ ప్రోగ్రెషన్లో ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. A1 A2 అప్ టు A9 ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ వచ్చి A1. కామన్ రేషియో ఎంత, కామన్ రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే A2 by A1. దీన్ని మనం కామన్ రేషియో అంటాం. దిస్ విల్ బి సేమ్ యాజ్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, దట్ ఈస్ A3 by A2 సో ఆన్ A9. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కదా, సో ఇది A9 by A8. సో ఇవన్నీ రేషియోస్ సేమ్ ఉంటాయి. లెట్ దట్ రేషియో బి లెట్స్ ఏ క్యాపిటల్ R. కామన్ రేషియోని క్యాపిటల్ R అనుకుందాం. సో A2 by A1, A3 by A2 అండ్ అప్ టు A9 by 8 విల్ బి క్యాపిటల్ R. సో ఎందుకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే చూడండి, A2 by A1, A2 by A1 రేషియో ఆల్రెడీ మనకు ఎంత తెలుసు, A2 by A1 ఇస్ క్యాపిటల్ R. అలానే A5 by A4 కూడా క్యాపిటల్ ఆరే, A8 by A7 కూడా క్యాపిటల్ ఆరే. మరి ఇది A3 by A1 క్యాపిటల్ R కాదు. సియర్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ లేదా థర్డ్ బై సెకండ్, ఫోర్త్ బై థర్డ్, ఇవన్నీ కూడా క్యాపిటల్ R అవుతాయి. మరి ఇవేమవుతాయి, A3 by A1. సో జామెట్రిక్ సిరీస్ కదా, A3 by A1 వచ్చి R² అవుతుంది. అలానే A4 by A2 కూడా R² అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని వాడదాం. A3 by A1 R², A6 by A4 R², A9 by A7 కూడా R² అవుతుంది. కమాన్ అవి సబ్స్టిట్యూట్ చేయండి.
సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఇక్కడే రాసేద్దాం. దిస్ ఇస్ log a1. దిస్ ఇస్ నౌ ఈ రేషియో క్యాపిటల్ ఆర్ కదా, దీన్ని మనం లాగ్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో కాలం వైజ్ రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. లాగ్ ఇదేమో a4, ఇదేమో లాగ్ a7, ఇది కూడా లాగ్ r, ఇది కూడా లాగ్ r. మరి ఇదేంటి, ఇక్కడ లాగ్ r స్క్వేర్ వస్తుంది నాకు. లాగ్ ఆఫ్ r స్క్వేర్ ఏంటి? 2 log r. So first of all, students, a3 by a1 is r square. So what is log r square, students? What is log r square? It is simply 2 log r. So ఇక్కడ ఇప్పుడు 2 log r, ఇక్కడ కూడా అదే 2 log r, ఇక్కడ కూడా అదే 2 log r. సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఇప్పటి వరకు నేను చేసిన ఆపరేషన్స్ వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు, అంటే ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏమొస్తుందో అదే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా. ఇక్కడ క్లియర్గా మనకి ఒక రిలేషన్ అనేది కనిపిస్తుంది. C3 is 2C2. C3, యువర్ థర్డ్ కాలమ్ ఇస్ 2 times the second column. ఎప్పుడైతే ఇలాంటి రిలేషన్ ఉంటుందో ఖచ్చితంగా ఆ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0. ఇది ప్రాపర్టీస్లో కూడా చదివాం కదా. సో ద ఆన్సర్ ఇస్ 0. ద ఆన్సర్ ఆఫ్ దిస్ ఈస్ ఆల్సో 0. సో విచ్ ఇస్ ఆప్షన్ డి. లెట్స్ ప్రొసీడ్. ఇప్పుడు ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే, సార్ a3 by a1 r స్క్వేర్ ఎలా వస్తుంది? అరే సెకండ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే మీకేమొస్తుంది? r. థర్డ్ బై సెకండ్ చేస్తే r. మరి థర్డ్ బై ఫస్ట్ చేస్తే ఏమిటి? r స్క్వేరే రావాలి కదా. ఒకసారి మీరు జామెట్రిక్ ప్రోగ్రెషన్ తిరిగేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఈ క్వశ్చన్లో కొంచెం వింతగా ఇచ్చాడు. ఇది మ్యాట్రిక్స్, దీని పవర్ సమ్ వాల్యూ, అంటే ఇది డిటర్మినెంట్. ఇదేమో మ్యాట్రిక్స్, ఇదేమో డిటర్మినెంట్. ఇది కనుక్కుంటే ఒక వాల్యూ వస్తుంది, అంటే ఈ మ్యాట్రిక్స్ పవర్ సమ్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ ఏంటో కనుక్కుందాం. పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చాడు అందులో. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ 2022, 2024, 2021, 2023 ఇలా డిటర్మినెంట్ ఇచ్చాడు. డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తే కళ్ళు తిరుగుతాయి మనకి. సో ఏం చేద్దామంటే సింప్లిఫై చేద్దాం. r1 is replaced with, let's say, r1 minus r2. ఇలా చేయడం వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు, చిన్న చిన్న వాల్యూస్ వస్తాయి. సో దిస్ minus this will be 1. This minus this is also 1. So 1, 1, 2, 0, 2, 1, 2, 0, 2, 3. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. సో డిటర్మినెంట్ ఇస్ AD minus BC. 2023 minus 2021. సో ఎంత? 2023 minus 2021, 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 కాదు. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం 2 ఇమాజిన్ చేసుకోవాలి. ఏం ఇమాజిన్ చేసుకోవాలి? 2. సో దిస్ మ్యాట్రిక్స్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాట్రిక్స్ స్క్వేర్ అంటే ఇట్స్ లైక్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ అయితే ఏ స్క్వేర్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చా? ఏ ఇంటూ ఏ చేయండి. సో ఏ స్క్వేర్ ఏమవుతుంది అంటున్నాడు. ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ 84 ఉంది, ఇక్కడ కూడా 84 ఉంది, 84 ఉంది, 84 అంటే ఆ ఎలిమెంట్స్ ఫైండ్ చేయకూడదు మీరు. 4 - 1, 4 - 1, 4 - 1. సో అవి ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడెక్కడ డిఫరెంట్గా ఉంది? ఇక్కడ 11, ఇక్కడ 13, 11. ఫస్ట్ ఈ వాల్యూస్ కనుక్కుంటా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏ స్క్వేర్. అందుకని ఏని ఏతో మల్టిప్లై చేస్తున్నా. నాకు కావాల్సింది ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ కావాలి. వెరిఫికేషన్ చేస్తున్నా కదా, అన్ని ఎలిమెంట్స్ ఫైండ్ చేయాల్సిన అవసరంలా ఈ ఎలిమెంట్ కావాలి. ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఈ రోని, సో ఈ కాలమ్తో మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది. ఒకసారి హైలైట్ చేసి చూపిస్తా. దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. సో కమ్ ఆన్, మల్టిప్లై. ఇట్స్ 3 + 4 + 6. సో హౌ మచ్ ఇస్ దిస్? దిస్ ఇస్ 13. ఇక్కడ 13 అనే ఎలిమెంట్ వస్తుంది. సో 13 అనే ఎలిమెంట్ వస్తుంది. సో దీన్ని ఎరైజ్ చేసేద్దాం. నెక్స్ట్ వెరిఫికేషన్కి వెళ్దాం. 13 ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఎలిమినేటెడ్, ఇది కూడా ఎలిమినేటెడ్. ఇప్పుడు మన ఆన్సర్ ఈ 2 ఆప్షన్స్లో. ఏం కనుక్కుందాం చెప్పండి.
ఇక్కడేమో 13 ఉంది, ఇక్కడేమో 12 ఉంది. ఈ లాస్ట్ ఎలిమెంట్ కనుక్కుందాం. ఈ లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఈ రోని ఈ కాలమ్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 3 into 3 is 9 plus 0 plus 2 into 2 is 4. 9 plus 4 is 13. ఈ ఎలిమెంట్ కూడా 13. సో ఇక్కడ ఉంది, ఇక్కడ 13 లేదు, ఇది ఎలిమినేటెడ్. ఎన్ని ఎలిమినేటెడ్? ఏ, బి, డి ఎలిమినేటెడ్. ఒకటే ఒక ఆప్షన్ మిగిలింది, సి. ఈ విధంగా తక్కువ టైంలో మీరు ఆన్సర్ తీసుకురావచ్చు. సో చూడ్డానికి మాత్రం భయంకరంగా ఉంది క్వశ్చన్, కానీ చాలా ఈజీగా సాల్వ్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం. If k belongs to R, that is k is a real number, and the determinant of A is A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3. దీని డిటర్మినెంట్ k అంట. ఇక్కడ ఒక కొత్త మ్యాట్రిక్స్ ఇచ్చారు. A1, A2 plus 2A1, A3, B1, B2 plus 2B1, B3, C1, C2 plus 2C1, C3. ఇలా ఇచ్చి దీని డిటర్మినెంట్ ఏంటి? ఆప్షన్స్ 0, 2k, k, k స్క్వేర్. ఇప్పటి వరకు అడిగిన దానిలో ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకు ఈజియెస్ట్ క్వశ్చన్ అంటే, ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ మీద నేను ఇలాంటి ఆపరేషన్ కనుక చేస్తే R2 రీప్లేస్డ్ విత్ R2 ప్లస్ 2R1 ఇలాంటి ఆపరేషన్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైప్ 3 ఆపరేషన్. దీనివల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. కమాన్, ఫస్ట్ రో ఏంటి? A1, B1, C1. సెకండ్ రో R2 is replaced with R2 plus 2R1 కదా. So this will be like A2 plus 2A1. Next B2 plus 2B1. Next C2 plus 2C1. R3ని రిటైన్ చేసుకోండి. A3, B3, C3 ఇలా కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. అరే ఇది టైప్ 3 ఆపరేషన్, దీనివల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేస్తే దీని డిటర్మినెంట్ కే వస్తే, దీన్ని సింప్లిఫై చేసిన కేనే వస్తుంది. ఎందుకంటే టైప్ 3 ఆపరేషన్. టైప్ 3 ఆపరేషన్ విల్ నాట్ చేంజ్ ద డిటర్మినెంట్. ఎప్పుడైతే ఒక పర్టికులర్ రోని సో కాంబినేషన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్లస్ మల్టిపుల్ ఆఫ్ అదర్ రోతో రీప్లేస్ చేస్తారో డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు ట్రైన్ చేశా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇది మీరు ఆన్సర్ చేసే స్టేట్లో ఉండాలి. సో ఈ క్వశ్చన్ చూద్దాం. Let A and B be two 3x3 non-singular matrices such that determinant of A transpose BA is 27, determinant of A B inverse is 8, then the determinant of B transpose A inverse B is dash. So కొన్ని కండిషన్స్ ఇచ్చి ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఫైన్. సో రెండు కూడా నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంట. ఫస్ట్ ఏం ఇచ్చాడు? ద డిటర్మినెంట్ ఆఫ్ A transpose BA is how much? It is 27. మనం ఒక ప్రాపర్టీ చదువుకున్నాం. డిటర్మినెంట్ ఆఫ్ ABC ఇలాగా ఉంటే మీరు దీన్ని డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ B ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C అని రాయొచ్చు. మనం చదివింది ఇదనమాట, డిటర్మినెంట్ ఆఫ్ AB అని. డిటర్మినెంట్ ఆఫ్ AB is డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ B. దీనికి 3 మ్యాట్రిసెస్లో కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, 4 మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని. సో ఆ ప్రాపర్టీ వాడితే ఇది ఏమవుతుంది? దిస్ ఇస్ డిటర్మినెంట్ ఆఫ్ A transpose into determinant of B into determinant of A. This has to be equal to what? 27. మనం ఇది కూడా చదివాం. ట్రాన్స్పోజ్ ఆపరేషన్ వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ రెండు కూడా సేమే. సో దీని ప్లేస్లో నేను డిటర్మినెంట్ ఆఫ్ ఏ రాస్తా. ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. దిస్ హ్యాస్ టు బి 27. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? సరే, ఇప్పుడు దీన్ని ఇలా కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి, దిస్ ఇస్ 27. ఈ ఇన్ఫర్మేషన్ని సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఇస్ గివెన్ యాజ్ 8. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ 8. So determinant of B inverse is 1 by determinant of B. So you can simplify this as determinant of A by determinant of B, which is 8. ఇది ఒక రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఒక రిలేషన్ ఉంది, ఇక్కడ ఒక రిలేషన్ ఉంది. వాడు అడుగుతోంది డిటర్మినెంట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ B ట్రాన్స్పోజ్ ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ B. సో ఈ రెండు రిలేషన్స్ వాడి మనం డిటర్మినెంట్ ఆఫ్ A డిటర్మినెంట్ ఆఫ్ B వాల్యూస్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక కండిషన్ వస్తుంది. మల్టిప్లై చేద్దాం.
determinant of a square into b. Let's multiply it with ఇక్కడ ఏముంది determinant of a by determinant of b. సో రైట్ సైడ్స్ కూడా మల్టిప్లై చేయండి. 27 into 8. ఇది క్యాన్సిల్. ఇందులోంచి నాకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ అవుతుంది. దీన్ని మనం 3 క్యూబ్గా రాసుకోవచ్చు, దీన్ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో పవర్స్ క్యాన్సిల్ చేసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3 into 2 పవర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుందాం. సో 3 into 2 is 6. డిటర్మినెంట్ ఆఫ్ ఏ 6 వచ్చింది. ఇప్పుడు ఈ రిలేషన్స్లోంచి డిటర్మినెంట్ ఆఫ్ బి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేయండి. డిటర్మినెంట్ 6 by డిటర్మినెంట్ ఆఫ్ బి ఇస్ 8. సో ఇందులోంచి డిటర్మినెంట్ ఆఫ్ బి వాల్యూ ఎంత? 6 by 8. కరెక్టేనా? 6 by 8 which is 2 3s are 2 4s are 3 by 4. డిటర్మినెంట్ ఆఫ్ బి వాల్యూ వచ్చి 3 by 4. సో ఫైనల్గా మనని డిటర్మినెంట్ ఆఫ్ బి ట్రాన్స్పోజ్ ఏ ఇన్వర్స్ బి అడుగుతున్నాడు. అది కూడా చాలా చాలా సింపుల్. సో డిటర్మినెంట్ ఆఫ్ బి ట్రాన్స్పోజ్ A inverse B. This is determinant of B transpose into determinant of A inverse into determinant of B. Determinant of B transpose is same as determinant of B. So ikkada meeru determinant of B substitute cheyochu. Determinant of A inverse is 1 by determinant of A into determinant of B. Meeku telisina value substitute cheyandi. Idemo 3 by 4. Idemo determinant of A enta 6. అలానే ఇది 3 by 4. సో క్యాన్సిలేషన్ 1s are 2s are. సో ఇంకేం క్యాన్సిల్ కాదు. 4 into 2 is 8. 8 into 4 is 32. సో యువర్ ఆన్సర్ ఇస్ 3 by 32. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 3 by 32. సో విచ్ ఇస్ ఆప్షన్ ఏ.